నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ఇండియా నుండి అమెరికాకు వెళ్ళాలంటే 7 సముద్రాలు దాటాలి. అవి దాటి యుఎస్లో అడుగు పెట్టడానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక్కడి నుండి దుబాయ్కు, అక్కడి నుండి అమెరికాకు. అసలు యుఎస్ ప్రయాణం అంటేనే ఒక అలసట. అదే అమెరికాకు ఒక్క అరగంట టైంలో వెళ్ళిపోతే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. కానీ మన అపర కుబేరుడు, బిజినెస్ రంగం రారాజు ఇలాన్ మస్క్ మాత్రం ఇట్స్ పాసిబుల్ అంటున్నారు. అమెరికాకు కేవలం 40 నిమిషాల్లో వెళ్ళొచ్చు అంటున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి 40 నిమిషాల్లో జనాలను డ్రాప్ చేసేస్తా అంటున్నారు. ఇంతకీ ఇదెలా? మస్క్ చెప్పే మాటలన్నీ నిజమేనా? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? దీని నిర్మాణానికి ఖర్చులు ఎంత? అబ్బో, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. అందుకే మీ డౌట్స్ అన్నింటికి మన యోయో టీవీ గ్లాన్స్లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. అమెరికా నుండి ఢిల్లీకి 40 నిమిషాలు, అమెరికా టు సిడ్నీ గంట ప్రయాణం. ఇది సాధ్యమా అని అడిగితే ఇది శీతాకాలం కాదు, మస్క్ కాలం అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. అన్నీ ఆయనకే కలిసి వస్తూ ఉంటాయి. ఇది మస్క్ శకం. ఈ మధ్య కాలంలో ఇలాన్ మస్క్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ సపోర్ట్ చేసిన ట్రంప్ గెలిచారని ఇలా ప్రకటన వచ్చిందో లేదో మస్క్ సంపద రెట్టింపైంది. అంతేకాదు, ఇలాన్ మస్క్కు కూడా ఫెడరల్లో ట్రంప్ కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఇక ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించాలని ఎప్పటి నుండో కలలు కంటున్న ఇలాన్ మస్క్ శాటిలైట్ స్పెక్ట్రమ్ రూపంలో స్టార్ లింక్ రూట్ను చూపించింది. ఇలా మస్క్ అదృష్టాన్ని ఫాలో అవుతున్నారా, లేదా ఆ అదృష్టమే మస్క్ని ఫాలో అవుతుందా అన్న రేంజ్లో ఆయన లాభాలు కనిపిస్తున్నాయి. 2025 జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఆ తర్వాత తన మానస పుత్రిక స్పేస్ ఎక్స్ను విస్తరించేందుకు ఇలాన్ మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని ఈజీ చేయడం, తక్కువ టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేసేలా ఒక ప్రాజెక్ట్ను తీసుకురాబోతున్నారు. దీని గురించే ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి రాబోతున్నట్లుగా ఇలాన్ మస్క్ ప్రకటించారు. ప్రయాణ సమయం తగ్గితే ఎంత బాగుంటుందో అనేది ప్రతి ఒక్కరి కోరిక. దీన్నే అవకాశంగా మలుచుకోవాలని ఇలాన్ మస్క్ ఫిక్స్ అయ్యారు. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదే స్టార్షిప్ రాకెట్. దీని సహాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుండి 40 నిమిషాల లోపు చేరుకోవచ్చు. ఇలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. నిజానికి ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ 10 ఏళ్ల కిందటే సూచనలు చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది చర్చకొచ్చింది. ఈ టెక్నాలజీకి సంబంధించి ఎక్స్లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేయగా ఇప్పుడు ఇది సాధ్యమే అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో కూడా మొదలైంది. మామూలుగా ఢిల్లీ నుండి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలి అంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధిని 30 నిమిషాలకు తగ్గించేయబోతోంది. వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, సాధ్యమయ్యే పనే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై పనులు కూడా జరుగుతున్నాయి. మరి కొన్నేళ్లలో ఇది జనాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్లో ప్రయాణం చేయాల్సింది విమానంలో కాదు, రాకెట్లో. రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడ్తో ఒక్కసారిగా దాదాపుగా భూకక్ష సరిహద్దుల వరకు వెళ్ళి ఆ తర్వాత గమ్యస్థానం వైపుకు దూసుకొస్తుంది. దీంతో ప్రయాణం నిమిషాల్లోనే పూర్తవుతుంది. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో మస్క్ కొత్త ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను రేపుతోంది. స్పేస్ ఎక్స్ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది. ఎలాగైనా అంగారకుడిపై అడుగుపెట్టి అక్కడ నివాస కాలనీలను నిర్వహించాలని ఇలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు ఇచ్చారు అనే ప్రచారం కూడా ఉంది. అయితే మస్క్ ఆలోచన వేరే అని స్టార్షిప్ ప్రాజెక్ట్తో అర్థమైపోతోంది. ప్రపంచ విమానయాన రంగాన్ని తన స్టార్షిప్తో తన చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. ఈ మధ్య కాలంలోనే ఇలాన్ మస్క్ ఓ అద్భుతాన్ని చేసి చూపించారు. ఎలా పైకి వెళ్ళిందో అలాగే కిందకు వచ్చి లాంచ్ అయింది రాకెట్.
అంటే ల్యాండింగ్ విషయంలో ఇలాన్ మస్క్ సక్సెస్ అయ్యారు. దీన్నే స్టార్షిప్కు అప్లై చేసే అవకాశం ఉంది. అందుకే ఇలాన్ మస్క్ డిక్షనరీలో అసాధ్యం అనే మాట లేదు. ఇప్పుడు స్టార్షిప్ విషయంలో కూడా ఇదే ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్గా ఇలాన్ మస్క్ ఎదగడం ఖాయం అని చెప్పాలి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇప్పటికే ఎన్నో మొదలైపోయాయి. అసలు ఈ ప్రాజెక్ట్ సాధ్యమవుతుందా? ఈ రాకెట్ ప్రత్యేకతలేంటి? అందులో ప్రయాణం అంటే ఖర్చు కూడా జేబుకు చిల్లు పడేలా ఉంటుందా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఏడాది ముందు నుండే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. 395 అడుగుల అంతరిక్ష నౌకను కూడా మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ సిద్ధం చేసింది. సహజంగానే ఉక్కుతో తయారు చేస్తారు కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇలాన్ మస్క్ ఎర్త్ టు ఎర్త్ అంతరిక్ష యాత్ర సాధ్యమైతే ప్రపంచ రవాణా రంగంలోనే ఇది ఒక అద్భుతంగా మిగిలిపోబోతోంది. భూమిపై అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 1000 మందిని ఒకేసారి కక్షలోకి తీసుకువెళ్లే ప్రణాళిక ఉంది. అయితే అంతరిక్షంలో చీకట్లోకి వెళ్లకుండా భూమికి సమాంతరంగా ఎగిరి మరో మూలలో అంటే ఇతర నగరంలో స్టార్షిప్ ల్యాండ్ అవుతుంది. ప్రాజెక్ట్ను ఇలా డిజైన్ చేసుకున్నారు. ఈ స్టార్షిప్ లాస్ ఏంజల్స్ నుండి టొరంటోకి 4000 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో కవర్ చేస్తోంది. ఒకవేళ ఇలానే విమానంలో కనుక ట్రావెల్ చేయాలి అంటే 4 గంటల సమయం పడుతుంది. లండన్ నుండి న్యూయార్క్కు 5500 కిలోమీటర్ల దూరం కేవలం 29 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ విమానంలో అయితే 8 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు 12300 కిలోమీటర్ల దూరం, ఫ్లైట్లో అయితే దాదాపుగా 16 గంటల సమయం పడుతుంది. అదే స్టార్షిప్ రాకెట్లో కేవలం 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అమెరికా నుండి ప్రపంచంలోని ఏ నలుమూలలకు అయినా సరే మహా అయితే గంటలో చేర్చేయాలి అన్నది ఇలాన్ మస్క్ ప్లాన్. ఇది స్టార్షిప్ రాకెట్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యోమగామి నౌకలో కూర్చున్న ప్రయాణికులు గురుత్వాకర్షణను ఫీల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఈ అనుభూతి అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక ఈ స్టార్షిప్లో ప్రయాణించాలి అంటే ఖర్చు కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇలాన్ మస్క్ చూస్తున్నారు. ట్రంప్ సర్కార్కు తాను ఎంత చెప్తే అంత కాబట్టి ఇలాన్ మస్క్ ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో ఎలాంటి బ్రేక్లు ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో 2-3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందనే చర్చ ఉంది. అయితే ఈ స్టార్షిప్ రాకెట్ ద్వారానే వివేక్ రామస్వామితో కలిసి ట్రావెల్ చేయాలని మస్క్ ప్లాన్ చేసుకున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే స్టార్షిప్ మాత్రమే కాదు, మరిన్ని అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మస్క్ రెడీ అయిపోతున్నారు. ఈ అంతరిక్ష పరిశోధనలను మరింత వేగవంతం చేయడంతో పాటుగా ఏఐని సైతం పర్ఫెక్ట్గా ఉపయోగించుకుని వండర్స్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇలాన్ మస్క్ వేసే ప్రతి అడుగు ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. గతంలో డ్రైవర్లెస్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చి సత్తా చాటిన ఇలాన్ మస్క్ ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే రోబో కారును ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ మధ్య దాన్ని లాంచ్ చేశారు కూడా. టెస్లా సైబర్ క్యాబ్ పేరుతో మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ వాహనానికి అస్సలు డ్రైవర్ అవసరం లేదు, ఎలాంటి స్టీరింగ్ కూడా ఉండదు. ఓ సాధారణ కారులో ఏమేమి ఉంటాయో అవేవి ఇందులో ఉండవు. మొత్తం రోబో ద్వారానే కారు నడుస్తుంది. ఇందులో ప్రయాణించి ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు. వచ్చే ఏడాది ఈ రోబో కార్ అమెరికా మార్కెట్లోకి రాబోతోంది. ఇక స్టార్షిప్ ప్రాజెక్ట్లో కూడా ఇదే చేయబోతున్నారు. ముందు స్టార్షిప్లో ఆయన ప్రయాణించి ఆ తర్వాత జనాల్లోకి తీసుకురాబోతున్నారు. ఇంతకంటే ఏం చేయగలమని అగ్రదేశాలే అనుకుంటున్న ప్రతిసారి ఇలాన్ మస్క్ అద్భుతాల్ని సృష్టిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అందుకే ఆయన ఇలాన్ మస్క్ అయ్యారు. మస్క్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి.